వెల్కమ్ టు స్మాల్ టీచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలల దినోత్సవం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14వ తేదీన జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. నవంబర్ 14వ తేదీని నా జన్మదినంగా గుర్తించవద్దని, ఆ రోజును బాలల దినోత్సవంగా గుర్తించాలని చాచాజీ చెప్పారు. అందుకే మనం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన అలహాబాద్లో జన్మించారు. పుట్టుకతోనే ధనవంతుడైన ఈయన దేశం కోసం అన్నిటినీ త్యాగం చేసి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు రాజకీయ వారసుడిగా నిలిచారు. బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పిన మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే దిశగా పాఠశాలలు ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. స్కూల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి పాడించడం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత ఉంటుంది. అనంతరం విద్యాబుద్ధులు నేర్పే గురువు మీద ఉంటుంది. వీరు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దితే దేశం అన్ని విధాలుగా బలపడి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించని వాళ్లకు ఈ బాలల దినోత్సవం కనువిప్పు కలిగిస్తుంది. కాబట్టి పిల్లలు శ్రద్ధగా చదువుకొని మీరు చాచా నెహ్రూలా గొప్పవాళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మనమందరం చాచా నెహ్రూకి హ్యాపీ బర్త్డే చెబుదాం. మీకు కూడా మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.